ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐచర్ మోటార్స్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐటీసీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్గా ఈరోజు మార్కెట్కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, మరి గల్ఫ్ ప్రాంతంలో ఫిబ్రవరి చివరిలో మొదలైన యుద్ధ వాతావరణం ఇంకా తొలగలేదు. మరి ఈ గ్యాప్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో వచ్చిన మార్పుల్ని ఎలా విశ్లేషించవచ్చు అంటారు సార్? మొట్టమొదటి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తేనండి, ఇండెక్స్ లో కనుక చూస్తే నిఫ్టీలోనే 6% దాకా ఫాల్ వచ్చింది. అంటే ఇన్వెస్టర్ల ముఖంలో, ఎవరి ముఖంలో కూడా దాదాపుగా చిరునవ్వు అనేది మాయమైపోయి అందరూ కొద్దిగా దిగాలుగా, టెన్షన్ తో తిరుగుతున్నట్లుగా కనపడుతుంది. అంటే బహుశా యుగాంతం అయిపోతున్నటువంటి ఫీలింగ్ లాగా అందరూ మార్కెట్ అంతా చచ్చిపోతుందని భయపడుతున్నారు. అది నిజమా కాదా అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే, మీరు కొన్న షేర్స్ మీరు సరైన రీసెర్చ్, కొద్దిగా గొప్ప డిసిప్లిన్ లేకుండా కొనుక్కుంటే మనం చెప్పలేం. కానీ కొద్దిగా డిసిప్లిన్ ప్రకారంగా కొనుక్కున్నట్లయితే ఆ ప్రమాదం లేదు. చాలా మంది ఇన్వెస్టర్లకు బాగానే ఉందని చెప్పడానికి వీలుగా నేను ఏం చేశానంటే, ఆ ఫిబ్రవరి 28న మనకు యుద్ధం స్టార్ట్ అయింది. 27th నుంచి వాటి వరకు, నిన్నటి వరకు అంటే మే 21 వరకు చూస్తే నేను ఒక చిన్న స్టాటిస్టిక్స్ రన్ చేయమని అడిగాను. ఏమని చెప్పానంటే, ఎన్ని కంపెనీలు 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ లేకుండా చిన్న చిన్న కంపెనీస్ పట్టించుకోకూడదు, కొద్దిగా పెద్ద కంపెనీలు కూడా కాదు, కొద్దిగా స్మాల్ క్యాప్ లోనే 1000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీలు కనుక చూస్తే ఎన్ని కంపెనీలు ఈ 2.5 నెలల కాలంలో కాస్తా కోస్తా కాదు 20% పెరిగినాయో చెప్పమని చెప్పాను. అలాగే ఎన్ని 20% తగ్గినాయో కూడా చెప్పమన్నాను. అంటే అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ రేషియో అంటాం. దాన్ని చూస్తే ప్రజలకి మార్కెట్ మీద, ఎకనామిక్ ఫౌండేషన్ మీద నమ్మకం కుదురుతుందని స్టాటిస్టిక్స్ ఇస్తున్నాను. అలా చూస్తే ఫిబ్రవరి 27 నుంచి వరకు 340 కంపెనీస్, ఇది 1000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు, 20% వరకు పెరిగిన కంపెనీలు 340 కంపెనీలు పెరిగితే కేవలం 80 కంపెనీలు మాత్రమే 20% కన్నా ఎక్కువ తగ్గాయి. అంటే అర్థమేంటి, ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న దానిలో మార్కెట్ ఇంపాక్ట్ పెద్దగా లేదు. అది తర్వాత 5000 crores కన్నా కూడా చూడమని చెప్పాను. చూస్తే 149, అంటే అంతకన్నా తక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద కంపెనీలు. 149 కంపెనీస్ పెరిగితే 37 కంపెనీస్ మాత్రమే తగ్గాయి. తర్వాత 10,000 కోట్లు, 20,000 కోట్లు కూడా చూశాను. స్టాటిస్టిక్స్ కోసం చెప్తున్నాను. 10,000 కోట్ల కన్నా చూస్తే 90 కంపెనీలు పెరిగితే 30 కంపెనీలు తగ్గాయి. ఇప్పుడు ఆఖరిగా ఏం చేశారంటే, పెద్ద కంపెనీలు కొనుక్కోమని చెప్తా ఉన్నాం కదా మనం ఎప్పటి నుంచో. ఇలా అనిశ్చిత ఉన్నప్పుడు పెద్ద కంపెనీలు మంచి అంటాం కదా. పెద్ద కంపెనీల్లో ఎన్ని పెరిగాయి 20% కన్నా ఎక్కువ చూస్తే ఏకంగా 39 కంపెనీలు పెరిగితే 18 కంపెనీలు మాత్రమే తగ్గాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇన్వెస్టర్స్ కి ఏమేంటి అవి అనే ఆసక్తి పుడుతుంది కాబట్టి ఒకసారి మనం స్క్రీన్ షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది చూసినట్లయితే ఇక్కడ మీకు పైన కనపడేదేమో పెరిగినవన్నీ కూడా అదాని ఎనర్జీ, అదాని ఎంటర్ప్రైజ్, అదాని ఎప్పుడైతే అదాని గారి మీద కేసు ఎత్తేసారో ఇవన్నీ కూడా 38, 28, 48, 60, 28%, అంటే 30% వరకు పెరిగిన కంపెనీలు. ఆ తర్వాత మీరు చూస్తా వచ్చినట్లయితే యాస్టర్ డిఎం, ఎథర్ ఎనర్జీ, తర్వాత అరవిందో ఫార్మా, బిహెచ్ఎల్, ఇలా ఎన్నో కంపెనీలు పెరిగి మొత్తం కలిపి 39 కంపెనీలు పెరిగాయి. తగ్గిన ఏంటో కూడా చెప్పండి అంటే, తగ్గిన చూస్తే కనుక కింద స్క్రీన్ లో ఉంచండి. ఇక్కడే ఇందులో 18 కంపెనీస్ తగ్గాయి. ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి, మీరు కనుక కొద్దిగా కసరత్తు చేసి కొనుక్కునేటప్పుడే గ్రోత్ లో ఉన్నాయా లేవా, వాటిలో స్కోప్ ఉందో లేదా అని కనుక చూసుకుని కొనుక్కుంటే మీ పోర్ట్ఫోలియో యుద్ధం వచ్చినా, వాతావరణం ఏ రకంగా ఉన్నా కూడా మీ పోర్ట్ఫోలియోకి విపరీతమైన నష్టాలు వచ్చే ప్రమాదం ఉండదని చెప్పడానికి ఇది సంకేతంగా భావించవచ్చు. రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు సార్, ఎన్వి రావు గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. ఎన్వి రావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. నా దగ్గర ఐటీసీ ఉన్నాయి సార్, 20% లాస్ లో ఉన్నాను. టీవీ ఆపేస్తారా? టీవీ ఆపేసి అడుగుతారా? టీవీ క్లోజ్ చేశాను ఆల్రెడీ. చెప్పండి. ఐటీసీలో 20% లాస్ లో ఉన్నాను సార్. జైల్లో 10% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఈ ప్రోటీన్ లో 50% లాస్ సార్. ఈ మూడు ఉంచుకోమంటారా, యాడ్ చేసుకోమంటారా? కొంచెం రిజల్ట్ బట్టి చెప్పండి సార్. మీరు స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతున్నారండి? లేదండి, స్పీకర్ కూడా లేదు. స్పీకర్ కూడా లేదండి. ఫస్ట్ స్టాక్ అయితే ఐటీసీ అడిగారు సార్. ఐటీసీ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద మీ డేటా ఒకసారి. ఐటీసీ బ్రహ్మాండమైన కంపెనీ.
కాకపోతే బ్రహ్మాండమైన కంపెనీ, చాలా గొప్ప కంపెనీ అన్నంత మాత్రాన వెంటనే ఎగబడి కొనుక్కోవడానికి వెనకొచ్చే కంపెనీ అంటే కాదు. ఎందుకంటే ఈ కంపెనీ గ్రోత్ లో ఉన్నమాట కరెక్ట్. ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ వస్తుంది కాబట్టి అన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా వాటి రేట్లు పెంచుతున్నాయి. దానివల్ల ఈ కంపెనీకి ఇంకా ప్రాఫిట్ కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఎంత గొప్ప కంపెనీ అయినా కూడా మనం ఆ కంపెనీలో ప్రాఫిట్లు బాగున్నా, అన్ని రకాల మార్జిన్స్ బాగున్నా కూడా మనం చేసే పని ఏంటంటే 30% అన్నా గ్యాప్ ఉండాలి. మనం అనుకున్నటువంటి ఫెయిర్ ప్రైస్ ప్రకారం చూస్తే ఈ కంపెనీకి ప్రస్తుత వర్కింగ్స్ ప్రకారం ప్రస్తుత వాతావరణంలో మనం అంచనా కట్టినటువంటి ఫెయిర్ ప్రైస్ 383 or 84, ఇప్పుడు 308 రూపీస్ లో ఉంది. కాబట్టి మనం కొనొచ్చా అంటే 24% పెట్టడానికి ఛాన్స్ ఉంది. నాకు అది చాలు అని మీరు అనుకుంటే కొనొచ్చు, కానీ అదర్వైజ్ మాత్రం ఇప్పుడు కొనడానికి పనికిరాదు. 30% కన్నా ఎక్కువ గ్యాప్ ఉండాలి. ఇంకా అది రావాలంటే కొన్ని రోజులు వెయిట్ అన్నా చేయాలి, లేకపోతే ఈ కంపెనీ బదులు వేరే కంపెనీ కొనుక్కోవాలి. అలా కాదు సార్ నాకు స్టాక్ ఉంది అని కనుక మీరు చెప్తుంటే ఈ స్టాక్ దివ్యంగా ఉంచుకోవాలి. 385 వరకు వచ్చే వరకు దాని ఇంకా చూసి భయపడవలసిన అవసరం లేనే లేదు. పెద్ద కంపెనీ, దాదాపుగా 3,80,000 కోట్ల మార్కెట్ క్యాప్. సో ఏ మాత్రం కంగారు పడకుండా ఉండవలసినటువంటి కంపెనీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు నమస్కారం అండి. నా దగ్గర జ్యోతి ల్యాబ్స్ ఉన్నాయి, జేపర్ జమ్ము జ్యోతి ల్యాబ్స్ ప్రాఫిట్ లో ఉన్నాను. రిజల్ట్ అంతా బాగాలేదు కదా, ఉంచుకోవాలి, ఎగ్జిట్ కావాలా? జ్యోతి ల్యాబ్స్ సార్, అదే బాగా ఏది వస్తుంది. సరే, జ్యోతి ల్యాబ్స్. ఇంకోటి ఏదన్నారు? ఏ రేట్ లో తీసుకోవచ్చు? జ్యోతి ల్యాబ్స్ కాకుండా ఇంకో స్టాక్ ఏంటి సార్ కిషన్ గారు? ట్రాక్టర్ ఫర్ ఫారెన్ రీసౌండ్ వచ్చేస్తుంది మీ దగ్గర నుంచి నాకు. సరే, జ్యోతి ల్యాబ్స్ చూద్దామండి. జ్యోతి ల్యాబ్స్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అది పొరపాటున కూడా నేను నిజంగా చెప్పాలంటే ఒక సామెత లాగా పూచిక పుల్లతో కూడా అంటుకోవడానికి అర్హత లేని కంపెనీ. అలానే కంపెనీ మంచిది కదని కంపెనీ మంచిదే, కానీ ఈ మధ్య కాలంలో చూస్తే దాని యొక్క పనితీరు అధ్వానంగా ఉందని చెప్పను కానీ ఎగిరి గంతు వేసేయాల్సిన పరిస్థితి మాత్రం ఆ కంపెనీలో లేదు. ఎందుకంటే స్క్రీన్ మీద డేటా చూస్తే మీకే అర్థం అవుతుంది. 2024 డిసెంబర్లో, అంటే కేవలం 2 years బ్యాక్ చూస్తే దాదాపుగా 13% ఉన్న మార్జిన్ ఏకంగా తగ్గి 11.32కు రావడం. సేల్స్ ఏమో పెరగలేక కనా కష్టం. 2,840 crores అప్పుడే ఉంటే ఇప్పుడు కూడా 2,944, అంటే కేవలం 4% సేల్స్ పెరిగి మార్జిన్ తగ్గుతుంటే ఆ కంపెనీ వైపు మనం చూడకూడదు. మంచిది కాదు అంటలేదు, ప్రమోటర్స్ ఉంచుకోవచ్చాము, కానీ మీరు నేను మాత్రం దాని మీద స్వారీ చేసి లాభం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవడానికి అర్హత లేని కంపెనీ. ఇమీడియట్ గా అమ్ముకోవాలి. మీరు లాభంలో ఉన్నానన్నారు కాబట్టి వెంటనే అమ్మేసుకుని వేరే స్టాక్ లోకి వెళ్ళిపోవడం మంచిది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి రంగా గారు కాల్ చేశారు. రంగా గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మన దగ్గర 2 స్టాక్స్ గురించి కావాలండి. ఒకటి టాటా టెక్నాలజీస్, ఇంకోటి ఎల్ఐసి అండి. అది ఎల్ఐసి ముందు మన ఐపీఓ నుంచి ఉన్నాయి, అది గ్రోత్ ఏం కనపట్లేదు. అండ్ టాటా టెక్నాలజీస్ 25% లాస్ లో ఉన్నాను. సో వాట్ షుడ్ ఐ డూ? మీకు మీరు చెప్పినట్లు రెండు ఇంపార్టెంట్, టాటా టెక్నాలజీస్ ఒకటి, ఎల్ఐసి ఒకటి. మాకు పీసీఆర్ నుంచి బాగా రీసౌండ్ వస్తుంది, ఎక్కువ చెప్పలేను, క్షమించండి. కొద్దిగా నాకు వయసు ఎక్కువ, టెక్నాలజీ కూడా కొద్దిగా సెట్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళు టాటా టెక్నాలజీస్ చూస్తే మాత్రం గ్రోత్ లో లేదండి. పేరు గొప్ప ఊరు దెబ్బ అంటాం కదా, అంటే కంపెనీ ఎంత పెద్ద ప్రమోటర్లు అయినా కానీ వర్కింగ్స్ ప్రకారమే చూడాలి. ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ ఉన్న కంపెనీల్లో కొనడానికి భయపడనక్కర్లేదు, ఎందుకంటే ఆ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి భయపడక్కర్లేదు. కానీ టాటా టెక్నాలజీస్ మాత్రం అంటుకోకూడదు. ఎందుకంటే టాటా టెక్నాలజీస్ ప్రస్తుతానికి చూస్తే దాదాపుగా 13% ఉన్న మార్జిన్, స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి, అది 10% వరకు పడిపోయింది. మార్జిన్లు తగ్గుతున్నాయంటే అర్థం ఏంటంటే వీళ్ళు బిల్డ్ చేసిన బిజినెస్ మోడల్లో ఈ మధ్యన వచ్చినటువంటి యాంథ్రోపిక్ కానివ్వండి ఏ మూలంగా బాగా దెబ్బతినపోతుందేమో అని అనిపిస్తోంది. అందువల్ల ఏ కంపెనీ అయితే మార్జిన్స్ విపరీతంగా కాంప్రమైజ్ అయిపోతాయో ఆ కంపెనీలకు దూరంగా ఉండాలి తప్పితే మన గుడ్డిగా ఆ కంపెనీని పట్టుకుని వేలాడకూడదు. ఇది ఆల్రెడీ మా లెక్క ప్రకారం 641 ఫెయిర్ ప్రైస్ అయితే 660 దగ్గరికి వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా మనం అమ్ముకోవాల్సిన కంపెనీ కానీ ఉంచుకోవాల్సిన కంపెనీ మాత్రం కాదు. రైట్ సార్, అలాగే సింధు గారు అడుగుతున్నారండి, పరాస్ డిఫెన్స్ అలాగే రిలయన్స్ ఈ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. పరాగ్ డిఫెన్స్ అనేది ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలండి, ఇప్పుడు ఈ రోజున ఫారిన్ మనకు ఉన్నటువంటి ఇండియాలో ఉన్న సెక్టర్ లో చూస్తే గ్యారంటీగా డిఫెన్స్ కంపెనీలకి బాగుంటుంది. కాకపోతే ఏ కంపెనీ కొనాలి అంటే ఒకటే డిఫెన్స్ అనే కంపెనీ కాకుండా నేను ఏం చేస్తానంటే స్క్రీన్ మీద డిఫెన్స్ స్టాక్లు ఉన్నట్టు అన్నింటిలో కూడా ఏమున్నాయో చూపించినా ట్రై చేస్తాను. ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అందులో ఏది కొనుక్కోవాలనేది. ఇక్కడ చూస్తే పారాస్ డిఫెన్స్ అన్నారు మీరు, అది ఉందా ఇక్కడ స్క్రీన్ లో? లేదు. అంటే అర్థమేంటి, ఆ కంపెనీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్, మెజగాన్ డాక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తప్పితే మిగతా ఏ కంపెనీకి కూడా అంత స్కోప్ లేదు. ఒకవేళ 10% కన్నా గ్యాప్ ఉందేమో కూడా చూస్తాను మీరు అడిగారు కాబట్టి.
చూస్తే అప్పుడు పరాస్ డిఫెన్స్ వచ్చింది చూడండి. అంటే దీనికి 27.56% గ్యాప్ ఉంది. నాకు డిఫెన్స్ కంపెనీలు అంటే ఇష్టం. డిఫెన్స్ కంపెనీలో ఏది ఇష్టం అంటే రోజుకు ఒకసారి మారిపోవచ్చు. రేట్లు మారుతుంటే నా ఇష్టాలు కూడా మారాలి. మనకి డబ్బుల మీద రిటర్న్ కావాలి. మనం అనుకున్న కంపెనీలోనే సంపాదించాలనుకోకూడదు. అందువల్ల నాకు డిఫెన్స్ లో ఎక్స్పోజర్ లేకపోతే ఈ రోజు నేను డిఫెన్స్ స్టాక్ కొనుక్కోవాలి అనుకుంటే ఏం చేస్తాను, స్క్రీన్ మీద ఉన్నటువంటి హైయెస్ట్ స్కోప్ ఉన్న గార్డెన్ రిచ్ కొంటాను. 2 కొందాం అనుకుంటే దాని తర్వాత మెజగాన్ డాక్, 2 కూడా షిప్ బిల్డింగ్ ఎందుకు అనుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కొంటాను. కానీ పరాస్ డిఫెన్స్ లోకి వెళ్ళడం అనేది యూజువల్ గా ఇష్టపడం. అందువల్ల నా లెక్క ప్రకారం పరాస్ డిఫెన్స్ కన్నా ఖచ్చితంగా గార్డెన్ రిచ్, అన్లెస్ మీకు ఆల్రెడీ షేర్స్ ఉంటే పరాస్ డిఫెన్స్ కొంటారంటే 27% ఉంది. యూజువల్ గా 30% గ్యాప్ ఉంచితే ఆ సిస్టమ్ ప్రకారం డిసిప్లిన్ ప్రకారం ఫాలో అవుతుంటే లాభాలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, అపోలో టైర్స్, హుండాయ్, విఎంఎం 28% లాస్ లో ఉన్నారండి సార్, ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు సార్. మీరు ఏ కంపెనీ అయినా కొనడానికి కారణాలు ఏంటో మాకు తెలియదు. కొన్న తర్వాత అమ్మటానికి మాత్రం లాస్ వస్తే అంటే ఇంకా పడిపోతున్నామో చచ్చిపోతున్నామో అనుకోకండి. ఈ కంపెనీ 23,000 కోట్లున్న కంపెనీ అపోలో టైర్స్ మీరు చెప్పిన కంపెనీల్లో. ఈ కంపెనీ తాలూకు ఏదైనా నెగిటివ్ ఉందా అంటే ఒక్క ప్రైస్ ఒకటే నెగిటివ్. ఈ ప్రైస్ కూడా మనం ఈ రోజు ఇంట్రడక్షన్ లో మొదలైనప్పుడు చెప్పాను. ఇండెక్స్ మొత్తం 6% పడిపోతే ఒక కంపెనీ ఎక్కువే పడవచ్చు. అందువల్ల 440 దాదాపుగా అక్కడి నుంచి 360 దగ్గరికి వచ్చిందంటే 40 రూపాయలు పడిపోతే 20% పడిపోగానే భయపడతా ఉంటారు. అది భయపడటానికి కారణం ఉండకూడదు. ఎప్పుడు వర్కింగ్స్ కనుక కంపెనీకి బాగుంటాయి. ప్రస్తుతం వచ్చినటువంటి ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ యుద్ధం కనుక ఎక్కువ రోజులు జరిగితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతో అందరూ అమ్ముకుంటున్నారు. మీరు అమ్ముకోవాలంటే అమ్మకూడదు, ఉంచుకోవాలంటే ఉంచుకుని తీరాలి. ఎందుకో కూడా చూడండి డేటా. ఈ కంపెనీకి 2.96% ఉన్న మార్జిన్ 2025-9 లో బ్యాడ్ గా ఉంది కంపెనీ. అప్పటి నుంచి చూస్తే తర్వాత 3.36, ఇప్పుడు 4.82 లేటెస్ట్ గా వచ్చిన రిజల్ట్స్ లో. అంటే అన్ని రకాల బ్రహ్మాండంగా ఉన్న కంపెనీ ఇప్పుడు చూస్తే 550 రూపీస్ వరకు ఫెయిర్ వాల్యూ ఉంటే 369 ఉంది. ఇంకా 50% పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు అమ్ముకోవడం ఏంటండి, అమ్ముకుంటే తర్వాత ఏమనుకుంటారు, నాలిక ఖర్చుకుని అయ్యో అనవసరంగా తొందరపడ్డాన్ని అనుకుంటారేమో అని నాకు అనుమానం. అందువల్ల కంపెనీ రిజల్ట్స్ బాగున్నప్పుడు మార్కెట్ లో రేటు పడటం ఒక్కటే మీకు ప్రేరణ కాకూడదు. దయచేసి అమ్మే ప్రయత్నాన్ని విరమించండి. ఇంకో కంపెనీ కూడా చెప్పారమ్మా, హుండాయ్, విఎంఎం. హుండాయ్ చూస్తున్నాం. హుండాయ్ లేటెస్ట్ గా వచ్చిన పబ్లికేషన్, మరి పాత రోజుల నుంచి కాదండి. ఈ కంపెనీ కూడా కాంపిటీషన్ ఎక్కువ వస్తుంది. ఆటోమొబైల్ ఉంది కాబట్టి ఆలోచిద్దామా అనుకుంటే గ్రోత్ లో లేదు, నెంబర్ 1. కాబట్టి కొనకూడదు, ఉంటే ఉంచుకోకూడదు. అయినా కూడా చూద్దామండి అనుకుంటే కనుక ఫెయిర్ వాల్యూ ఏమో 1997 అయితే ఆల్రెడీ 1845, 8% కూడా ఎక్కువ లేదు పెరగడానికి స్కోప్. సో దిస్ కంపెనీ ఇస్ టచ్ మీ నాట్. పొరపాటు కూడా మీ దగ్గర ఉంచట్లేదు. రైట్ సార్. అలాగే విఎంఎం కూడా అడిగారు సార్. విఎంఎం అంటే పూర్తి పేరు చెప్పాలమ్మా, అదేంటో మరి. రైట్ సార్. అయితే మరో కాల్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాము. రాఘవ గారు కాల్ చేశారు. రాఘవ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్కారం సార్. ఈ టెంట్ షేరు 5,300 లో ఉన్నది. ఇప్పుడు బోనస్ 1:2 పెట్టింది కదా, ఎట్లా ముందు ఎట్లా కలుగుతుంది షేరు, ఏం సంగతి ఒక విషయం. అదొకటి. టాటా పవర్ ఒకటి ఉంది సార్, 440 యావరేజ్ చేసుకోవచ్చా, ఏం సంగతి? ఆఖరం ఇప్పుడు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆఖరం మాట ఒకటే యావరేజ్ చేసుకోవచ్చు అనేది అనుకుంటుంది. క్లియర్ ఇప్పుడు చెప్పండి, బహుశా సెట్ అయినట్టుంది. ట్రెంట్ టాటా పవర్ రెండు. ట్రెంట్ ఏమో 5,300 లో ఉంది, టాటా పవర్ ఏమో 443 లో ఉంది. ట్రెంట్ అన్నారు కదా, ఓకే. ట్రెంట్ అన్నారు చూడండి. ట్రెంట్ చూపిస్తాను ముందు. ట్రెంట్ కనుక చూసినట్టు ఈ కంపెనీ ఒక రకంగా బ్రహ్మాండమైన కంపెనీ అండి. అంటే ఒక రకంగా లేటెస్ట్ గా వచ్చినప్పుడు రివైజ్డ్ లాంచ్ అంటాం. అంతకు ముందు దాని నుంచి కొత్తగా లాంచ్ అయిన తర్వాత విపరీతమైన గ్రోత్ వచ్చిన కంపెనీ. ఒకప్పుడు 2,70,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అది కేవలం వేలం వేరేలాగా విపరీతంగా కొనుక్కుని ఆ PE రేషియో 187, 190 వరకు తీసుకెళ్లిపోయిన రోజుల్లో వచ్చినటువంటి వాల్యూ తప్పితే అంత నిలబడదు. పాల పొంగు లాంటిదని కూడా ఆ రోజు అనుకోవడం జరిగింది. అది అక్కడి నుంచి పడిపోయి ఈ రోజున ఇప్పుడు కూడా PE రేషియో ఎంత చూస్తే 86 ఉంది. కానీ ఇంకా మన గ్రోత్ ఎంత ఉందో అని చూస్తుంటే దాదాపుగా 44% అండి. 6,000 రూపాయల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ కంపెనీ ఖచ్చితంగా ఉంచుకొని తీరాలి. మీ దగ్గర ఉంటే అనుమానం లేదు. లాస్ వచ్చిందా, ప్రస్తుతానికి ప్రాఫిట్ లో ఉందా కాదు, కంపెనీకి ఇంకా స్కోప్ ఉందా లేదా. కంపెనీకి ఇంకా స్కోప్ ఉంది కాబట్టి మనం దాన్ని ఉంచుకోవాలి. లేకపోతే కొనొచ్చు అంటే కూడా రిటైల్ బిజినెస్ లో, రిటైల్ సెగ్మెంట్ లో కానీ మీకు షేర్ లేకపోతే కొనొచ్చు. రెండోది టాటా క్యాపిటల్ అన్నారు. ఇది కొత్తగా లిస్టింగ్ అయిన కంపెనీ అండి. యూజువల్ గా 5 quarters డేటా ఉంటే కానీ నేను అనలైజ్ చేయను. అందువల్ల ప్రస్తుతం ఈ కంపెనీకి నేను కొనమని చెప్పే ధైర్యం చేయలేను. ఉంచుకోమని చెప్పాలన్నా కూడా భయం. ఎందుకంటే నో గ్రోత్ అని కనపడుతుంది కానీ డేటా కరెక్ట్ కాదు. బికాజ్ ఓన్లీ 2 quarters వస్తే మనకి ఇయర్లీ రిజల్ట్స్ రావు. సో ఖచ్చితంగా 5 quarters వస్తే కానీ మేము మా అనాలిసిస్ ప్రకారం చెప్పలేమండి. రైట్ సార్. అలాగే ప్రసాద్ గారు, అసలు ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే ఏ ఇండస్ట్రీలు పెరిగినట్లు, ఏవి తగ్గినట్లు కనపడుతున్నాయి సార్?
చాలా మంచి ప్రశ్న. ఇది ఎంత మంచి ప్రశ్న అంటే, ఏ ఇండస్ట్రీలు మనం జాగ్రత్త పడాలో తెలియాలి అంటే ఇటువంటి ప్రశ్నలే మనం అడగాలి, ఇన్వెస్టర్స్ కూడా చెప్పాలి. ఇలా మొత్తం మీద చూస్తే దాదాపు ఎక్కువ కంపెనీలు పెరిగాయి కాబట్టి మార్కెట్ మాత్రం భయపడటం లేదు, మీరు నేనే భయపడుతున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ ఇండస్ట్రీలు పెరిగాయని చూస్తే మీకు తెలిసేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలు మొత్తం తగ్గాయండి. అంటే ఆ కంపెనీలో పెరిగినవి ఏమీ లేవు. ఇక్కడ మీకు పెరిగినవి అన్ని వాటిలో చూస్తే ఇండస్ట్రీ వరకు కూడా సార్ట్ అవుట్ చేస్తాను. అందులో చూస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపట్టలేదు. అంటే అర్థమేంటి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఒకటి కూడా పెరగలేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా పెరగలేదు. కానీ తగ్గినవి చూస్తుంటే మాత్రం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అన్ని కలిపి దాదాపుగా 9 కంపెనీలు తగ్గితే, అదే సమయంలో ఎన్ని పెరిగాయని చూస్తేనేమో ఏమి పెరగల. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అయిపోయిందాక మరి ఇన్సులేట్ అయిపోయింది. వారు వచ్చినా కూడా కంగారు పడవక్కర్లేని ఇండస్ట్రీలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 3 కంపెనీలు, కోఫోర్జీ, ఒరాకల్ ఫైనాన్షియల్, పీబీఐ ఫైన్టెక్ అంటే పాలసీ బజార్ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ లోకి వస్తుంది. ఇవి 3 20, 43, 25 3 కంపెనీలు 20% కన్నా పెరిగి ఒక్క కంపెనీ కూడా తగ్గలేదు అంటే మీరు ఖచ్చితంగా భయపడవలసిన అవసరం లేదని గమనించాలి. అలాగే ఫార్మా సెక్టర్ కూడా 4 కంపెనీలు పెరిగాయి, ఏమీ తగ్గలేదండి. నెక్స్ట్ పవర్ జనరేషన్, అది కూడా ఏమీ తగ్గలేదు కాబట్టి అది కూడా భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్. అలాగే విజయ్ బాబు గారు అడుగుతున్నారండి, ఎంసీఎక్స్ ఫ్రెష్ బై అంట సార్, ఫ్రెష్ బై ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. ఎంసీఎక్స్ అవును సార్. ఇప్పుడే చూడండి, అసలు ఫ్రెష్ బై అంటే ఆయన అడిగిన లాంగ్వేజ్ ఏమో ఫ్రెష్ బై ట్రేడింగ్ కోసం అడుగుతున్నట్టున్నారండి. ట్రేడింగ్ కోసం అడిగితే కనుక మనం ఎప్పుడు చెప్పలేను, నేను చెప్పలేను. మనం అంటే మనతో పాటు మిగతా ప్యానలిస్ట్ అందరూ చెప్తారేమో, నా వల్ల కాదు, నేను మాట్లాడను. ఎంసీఎక్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదని అడిగితే నా లెక్క ప్రకారం బోర్డర్లో ఉందండి. మంచి కంపెనీ, బ్రహ్మాండమైన స్కోప్ ఉంది. ఈ 2 రోజులు తగ్గింది కాబట్టి ఇప్పుడు 30% వరకు గ్యాప్ ఉంది. అందువల్ల ఇప్పుడు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ తొందరపడి కొనాలా అంటే ఇంకా కొద్దిగా తగ్గినా కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఎంతో తక్కువ నుంచి 2,500 కన్నా కింద నుంచి ఇప్పుడు దాదాపుగా 3,500 రేంజ్కి వచ్చింది కాబట్టి యూ మే ప్రాబ్లీ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. రైట్ సార్. అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, ఫైన్ ల్యాబ్స్, మీషో, మోస్ట్ చిప్ ప్రజెంట్ ప్రైస్ లో కొనొచ్చా లేదంటే ప్రైస్ తగ్గే వరకు వెయిట్ చేయాలని అడుగుతున్నారు సార్. ట్రేడింగ్ పర్పస్ కోసమే అడుగుతున్నారంట సార్. ట్రేడింగ్ అసలు నేను చెప్పనమ్మా, కాబట్టి నేను చెప్పి తర్వాత పొరపాటు చెప్పాను అనుకునే కన్నా ట్రేడింగ్ అయితే నన్ను వదిలేయడం బెటరు. ట్రేడింగ్ సలహాలు మాత్రం దయచేసి నేను ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు నన్ను అడగకండి, నేను కంప్లీట్ గా బద్ధ వ్యతిరేకం దానికి. రైట్ సార్. ఓకే సార్. అలాగే దైవికం గారు అడుగుతున్నారండి, ఎంఏఎక్స్ హెల్త్ ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇప్పుడు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నానండి. కొనొచ్చా కొనకూడదు అంటే ఫస్ట్ ఏ కంపెనీ అయినా బాగుంటేనే కదా కొనాలని చూస్తుంటాం మనం. ఆ కంపెనీ బాగాలేదు అని కనపడుతుంది, ఫెయిర్లీ ప్రైస్ అంటే ఆల్రెడీ 1,100-1,100 రూపాయలు ఉండాలి రేట్ అనుకుంటే 1,116 రూపాయలు ఉంది. సో కాబట్టి అది అమ్ముకోవాల్సిందే కాబట్టి కొనడానికి మాత్రం పనికిరాని కంపెనీ. రైట్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.